Welcome to Satya Online IAS Academy. My name is Komineni Krishna. I'm Geography faculty, senior faculty in Hyderabad and AP and two states senior Geography faculty. I have 10 years experience in Geography as a Geography faculty. Satya Online IAS Academy. ఈ సంస్థ ఆన్లైన్ అకాడమీ నిర్వహించేటటువంటి ఈ యొక్క ఏపీపీఎస్సి గ్రూప్ 1 మే ప్రిలిమ్స్కి సంబంధించిన ఈ యొక్క టెస్టులలో భాగంగా టెస్ట్ నెంబర్ 1కి సంబంధించి ఈ యొక్క జాగ్రఫీలో ఇచ్చినటువంటి 40 ప్రశ్నలకు వివరణ ఈ యొక్క క్లాస్లో మీకు అందజేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మరి ప్రిలిమ్స్ లో పేపర్ 1లో జాగ్రఫీ నుండి 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ 30 మార్క్స్ లో ఈ యొక్క ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ రెండు కూడా సిలబస్ లో కవర్ చేయటమైంది, సిలబస్ ఇవ్వటమైంది. అయితే మొత్తం ఎన్ని టెస్టులుగా విభజించటమైనది అంటే 10 టెస్టులుగా విభజించడం జరిగింది. ఈ 10 టెస్టులలో టెస్ట్ నెంబర్ 1కి సంబంధించినటువంటి మన జాగ్రఫీకి సంబంధించినటువంటి సిలబస్ 4 లెసన్లు వరల్డ్ జాగ్రఫీలో ఇచ్చాం. అవేంటి చూసినట్లయితే, 1 విశ్వం సౌర కుటుంబం భూమి, 2వది విశ్వం సౌర కుటుంబం భూమి, 2వది భూచలనాలు, 3వది భూ అంతర్నిర్మాణం, 4వది ప్రధాన భూస్వరూపాలు. టెస్ట్ నెంబర్ 1లో ఈ 4 లెసన్స్ ని మనం ఇవ్వటమైంది. 4 లెసన్ నుంచి కవర్ చేస్తూ క్వశ్చన్లు ఇవ్వటమైంది. దీంట్లో భాగంగా ఇచ్చినటువంటి 40 క్వశ్చన్స్ లో క్వశ్చన్ నెంబర్ 1 మనం చూసినట్లయితే నెంబర్ 1 క్వశ్చన్, చంద్రుడిని మనం ఎల్లప్పుడూ మానవుడు ఒకవైపే చూడగలుగుతాడు, రెండో వైపు ఎందుకు చూడలేడు అనే దానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. ఈ చంద్రుడిని మనం ఎందుకు ఒకవైపే చూడగలుగుతాడు, రెండో వైపు మానవుడు చూడలేడు, మరి ఎంత శాతం చూడగలుగుతాడు? చంద్రునిలో మనం ఎల్లప్పుడూ 59% భాగాన్నే చూడగలం, 41% మనం చూడలేము. ఎందుకు చూడలేము? అట్లా మనకి ఎల్లప్పుడూ ఒకవైపే ఎందుకు కనిపిస్తుంది అంటే, చంద్రుని యొక్క ఆత్మ మరియు పరిభ్రమణ కాలాలు రెండు సమానం కాబట్టి మనం చంద్రుని ఎల్లప్పుడూ ఒకవైపే చూస్తాం, రెండో వైపు చూడలేము. దానికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 1 క్వశ్చన్కి మనకి చంద్రుని మనం ఎల్లప్పుడూ ఒకవైపే చూస్తాం, రెండో వైపు ఎందుకు చూడమంటే చంద్రుని యొక్క ఆత్మ పరిభ్రమణ కాలాలు సమానం కాబట్టి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. మరి ఎంత చంద్రుని యొక్క ఆత్మ పరిభ్రమణ కాలం ఎంత అంటే దాన్ని 2 రకాలుగా లెక్కిస్తారు. ఒక విధానం ప్రకారం దాని యొక్క ఆత్మ పరిభ్రమణ కాలం 27 రోజుల 7 గంటల 43 నిమిషాలు, లేదా రెండో లెక్క ప్రకారం 29.5 రోజులు అని చెప్తాం. ఈ చంద్రుని యొక్క ఆత్మ భ్రమణ కాలం పరిభ్రమణ కాలం రెండు సమానంగా ఉండటం వల్ల చంద్రుని మనం ఒకవైపే చూస్తాం, రెండో వైపు మనం చూడలేము. అది మనకి క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఈ క్రింది గ్రహాలలో సూర్యుడి నుండి వాటి దూరం యొక్క అనుక్రమం ఎగువ శ్రేణిలో అని చూడటం జరిగింది. మరి సూర్యుడి నుండి గ్రహాలు ఏమేమి ఉన్నాయి చూస్తే వరుస క్రమంలో సూర్యుడి నుంచి గ్రహాలు మనం చూసుకున్నట్లయితే ఎలా క్వశ్చన్ ఇచ్చినా సరే ఈ సీక్వెన్స్ మనం తెలుసుకుంటే ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఒక సూర్యుడి నుంచి ఫస్ట్ ఉండేటటువంటి గ్రహం బుధుడు, రెండవది శుక్రుడు లేదా వీనస్, మూడవది భూమి, 4వది అంగారకుడు లేదా కుజుడు లేదా మార్స్, నెక్స్ట్ 4వది బృహస్పతి లేదా జూపిటర్, అదేవిధంగా 5వది శని లేదా సాటర్న్, 6వది
యురేనస్ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ మనకి వరుస గ్రహాలు. సూర్యుడి నుంచి వరుస క్రమంలో మనం చూస్తే ఫస్ట్ బుధుడు ఉంటాడు, 2 శుక్రుడు, 3 భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. 9వ గ్రహమైనటువంటి ప్లూటోని ఇటీవల తొలగించడం జరిగింది, అది మనకి లేదు. 2006 అక్టోబర్లో ఈ యొక్క గ్రహాల జాబితా నుండి దాన్ని తొలగించేశారు. ప్రస్తుతం ఈ యొక్క సూర్యుడి నుంచి వరుస క్రమంలో సీక్వెన్స్ లో ఉన్నటువంటి గ్రహాలు ఇవి. సూర్యుడి నుంచి వరుస క్రమం ఎగువ శ్రేణిలో అంటే 1 2 3 4 5 6 7 8. అయితే మనం అక్కడ వచ్చినటువంటి ఆప్షన్స్ ని బేస్ చేసుకొని ఈ యొక్క మధ్యలో కొన్ని మిస్ చేసినా సరే దాని తర్వాత ఉన్నటువంటి మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత థర్డ్ క్వశ్చన్. విశ్వంలో దూరాలను కొలవటానికి ఉపయోగించే అతిపెద్ద ప్రమాణం ఏంటి? విశ్వంలో దూరాలను కొలవడానికి ఉపయోగించినటువంటి అతిపెద్ద ప్రమాణం మనకి విశ్వంలో ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రానికి లేదా ఈ యొక్క ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి, గెలాక్సీ నుండి గెలాక్సీకి ఈ యొక్క దూరాలను కొలవాలంటే ఎలాంటి పరికరాలు ఉండవు, ఓన్లీ ప్రమాణాలు మాత్రమే ఉంటాయి. అయితే ఆ విశ్వంలో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు మనకి 3 ఉన్నాయి. ఒకటి కాంతి సంవత్సరం, రెండవది లైట్ ఇయర్ అంటారు, రెండవది కాంతి సంవత్సరం, రెండవది ఫార్సెక్, మూడవది ఆస్ట్రోనామికల్ యూనిట్. ఈ 3 ప్రమాణాలు ఉన్నాయి. మరి వీటిలో అతిపెద్ద ప్రమాణం ఏంటి అంటే మనకి ఫార్సెక్ అతిపెద్ద ప్రమాణం. 1 ఫార్సెక్ ఈజ్ ఈక్వల్ 3.26 కాంతి సంవత్సరాలు, లైట్ ఇయర్స్ అని చెప్తాము. అంటే మనకి విశ్వంలో దూరాలను కొలవడానికి ఈ 3 ప్రమాణాలే, దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలు ఈ 3. ఈ మూడిట్లో కూడా అతిపెద్ద ప్రమాణం ఏంటంటే ఫార్సెక్. 1 ఫార్సెక్ ఈజ్ ఈక్వల్ 3.26 కాంతి సంవత్సరాలు. అంటే థర్డ్ క్వశ్చన్ కి మనకు విశ్వంలో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాలలో అతి పెద్దది అదేని అడిగితే మనకు ఈ యొక్క ఫార్సెక్ అవుతుంది. అలా అనకుండా విశ్వంలో దూరాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణాల్లో ఈ క్రింది వానిలో కానిదేది అని అడిగితే ఈ 3 కాకుండా వేరేది ఏదైనా ఆప్షన్ ఇస్తే మనకు అవుతుంది. 1 AU ఈజ్ ఈక్వల్ టు ఎంత చెప్పాలంటే మనకి 149.5 మిలియన్ కిలోమీటర్స్ అంటాం. ఇప్పటి వరకు మనకు 3 ప్రశ్నలు అయిపోయింది 40 ప్రశ్నల్లో. ఫస్ట్ వన్ మనకి చంద్రుడిని మనం ఎల్లప్పుడూ ఒకవైపే చూస్తాం, రెండో వైపు చూడలేము, ఎందుకంటే చంద్రుని యొక్క ఆత్మ పరిభ్రమణ కాలాలు సమానం కాబట్టి. సెకండ్ క్వశ్చన్ మనకి ఈ క్రింది గ్రహాలలో సూర్యుడి నుండి వాటి దూరాన్ని బట్టి అనుక్రమం ఎగువ శ్రేణిలో అడిగాం. సూర్యుడి నుంచి దూరంలో చూస్తే ఫస్ట్ బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. ప్లూటో ప్రస్తుతం గ్రహాల జాబితాలో లేదు, 8 గ్రహాలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయి. అదేవిధంగా విశ్వంలో దూరాలను కొలవడానికి ఎలాంటి పరికరాలు ఉండవు, ప్రమాణాలు మాత్రమే ఉంటాయి. ఇవి కాంతి సంవత్సరం, ఫార్సెక్, ఆస్ట్రోనామికల్ యూనిట్ అని చెప్పాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? ఈ యొక్క ఫోర్త్ క్వశ్చన్ మనం చూస్తే మిరిండా, అదేవిధంగా ఫోబోస్, దాని తర్వాత ఈ యొక్క టైటాన్, మిరిండా, ఫోబోస్, టైటాన్, అదేవిధంగా యూరోపా అనేవి వరుసగా ఏ గ్రహాల యొక్క ఉపగ్రహాలు అని అడగడం జరిగింది అన్నట్టు. ఇది దేని ఉపగ్రహం, ఫోబోస్ దేని ఉపగ్రహం, టైటాన్ దేని ఉపగ్రహం, యూరోపా దేని ఉపగ్రహం మనం చూడాలి. ఫస్ట్ మనం చూస్తే సూర్యుని తర్వాత సూర్యుని ఫస్ట్ ఉండేటటువంటి గ్రహం బుధుడు అని చెప్పాం. అదేవిధంగా రెండవది శుక్రుడు, అదేవిధంగా మూడవది భూమి, నాలుగవది అంగారకుడు అని చెప్పాం. అదేవిధంగా ఐదవది ఈ యొక్క బృహస్పతి, ఆరవది శని, ఏడవది యురేనస్, ఎనిమిదవది నెప్ట్యూన్. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. అయితే మనకి ఇక్కడ
ఫస్ట్ ఉన్నటువంటి బుధుడికి శుక్రుడికి ఎలాంటి ఉపగ్రహాలు లేవు. భూమికి ఒక ఉపగ్రహం ఉంది, అంగారకుడికి 2, బృహస్పతికి 67, శనికి 63, యురేనస్కి 27, నెప్ట్యూన్కి 13 ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో అధిక ఉపగ్రహాలు కలిగినటువంటి గ్రహం ఏంటంటే మనకి బృహస్పతి. అదేవిధంగా వీటికి ఎగ్జాంపుల్స్ భూమికి ఉన్నటువంటి ఉపగ్రహం చూస్తే చంద్రుడు ఒకే ఒక ఉపగ్రహం. అదేవిధంగా అంగారకుడికి 2 ఉపగ్రహాలు ఉన్నాయని చెప్పాం. అవి ఒకటి ఫోబోస్, రెండోది డెమోస్. అదేవిధంగా బృహస్పతికి 67 ఉపగ్రహాలు ఉన్నాయని చెప్పాం. ఈ యొక్క బృహస్పతికి ఉన్నటువంటి 67 ఉపగ్రహాల్లో అతిపెద్దవి మనం 3 చూసినట్లయితే ఒకటి గనిమెడ, రెండవది యూరోపా, మూడవది కాలిస్ట్ అనేవి అతిపెద్ద ఉపగ్రహాలు 67లలో. ఈ గనిమెడ ఉపగ్రహం అనేది మొత్తం సౌర కుటుంబంలోనే అతిపెద్ద ఉపగ్రహంగా మనం చెప్తాం. నెక్స్ట్ శనికి ఉన్నటువంటి శని 2వ అత్యధిక ఉపగ్రహాలను కలిగినటువంటి గ్రహం. దీని యొక్క ఉపగ్రహంలో అతిపెద్దది ఏంటంటే టైటాన్. యురేనస్కి 27 ఉన్నాయి. దాంట్లో అతిపెద్దవి ఏంటి చూసినట్లయితే ఒకటి మిరిండా, రెండవది ఏరియల్, మూడవది టిటానియా. టిటానియా 3వ ఉపగ్రహం. అదేవిధంగా నెప్ట్యూన్కి 13 ఉపగ్రహాలు ఉన్నాయి. అతిపెద్దది మనం చూస్తే ట్రిటాన్. అయితే ఇచ్చినటువంటి క్వశ్చన్లో మిరిండా, ఫోబోస్, టైటాన్, యూరోపా అనే ఉపగ్రహాలు వరుసగా ఈ గ్రహాలకు సంబంధించినవి లేదా ఈ గ్రహాలకు ఉపగ్రహాలు అని అడిగాం. దీంట్లో భాగంగా ఈ యొక్క మిరిండా దేని ఉపగ్రహం? ఈ యొక్క యురేనస్. ఫోబోస్ దేని ఉపగ్రహం? డెమోస్ ఫోబోస్ ఈ యొక్క అంగారకుడికి సంబంధించిన ఉపగ్రహం. అదేవిధంగా టైటాన్ దేని ఉపగ్రహం? శని ఉపగ్రహం. అదేవిధంగా యూరోపా, గనిమెడ, యూరోపా, కాలిస్ట. యూరోపా అనేది బృహస్పతి యొక్క ఉపగ్రహంగా మనం చెప్తాం. బృహస్పతికి సంబంధించినటువంటి ఉపగ్రహం. ఈ విధంగా ఈ గ్రహాలకు సంబంధించిన ఉపగ్రహాలన్నీ తెలిస్తే మనం దీనికి ఆన్సర్ చేసేటటువంటి అవకాశం ఉన్నది. రైట్, 4వ ప్రశ్న అయిపోయింది. నెక్స్ట్ మనకి 5వ ప్రశ్న. ఈ 5వ ప్రశ్న ఏముంది మనం చూసినట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ జాబితా 1A 5వ ప్రశ్న మనకి జాబితా 1 వేడి గ్రహం. అదేవిధంగా జాబితా 1, జాబితా 2 యొక్క ఫస్ట్ది వేడి గ్రహం. బి ఏముంది? ఎరుపు గ్రహం. ఎరుపు గ్రహం. సి ఏముందంటే మనకి చిన్న గ్రహం. అదేవిధంగా డి తేలికైన గ్రహం. తేలికైన గ్రహంగా ఇవ్వడం జరిగింది. ఈ జాబితా 2లో దీనికి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ మనకి జతపరచండి అని ఇస్తాడు. ఫస్ట్ నెంబర్ 1 అంగారకుడు, నెంబర్ 2 అంగారకుడు తర్వాత శని, నెంబర్ 3 శుక్రుడు, నెంబర్ 4 ఏమొస్తుంది? బుధుడు. నెంబర్ 4 బుధుడు. చూస్తే ఈ గ్రహాలకు సంబంధించినటువంటి లక్షణాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని మనం మ్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది. వేడి గ్రహం ఈ యొక్క మొత్తం 8 గ్రహాల్లో అన్ని గ్రహాల్లో కంటే వేడి గ్రహం ఏంటంటే శుక్రుడు. ఎరుపు గ్రహం అంటే ఏంటంటారు? అంగారకుడిని అంటారు. అదేవిధంగా అన్నిటిలోకి అతి చిన్న గ్రహం ఏంటంటే బుధుడు. తేలికైన గ్రహం లేదా తక్కువ సాంద్రతను కలిగిన గ్రహం లేదా ఈ యొక్క నీటిలో తేలియాడే గ్రహం అంటే ఏంటంటారంటే ఈ యొక్క శని గ్రహాన్ని అంటారు. నీటిలో తేలియాడే గ్రహం. మరి ఇక్కడ మనం వీటికి రివర్స్ చూద్దాం. వేడి గ్రహం అంటే శుక్రుడు చెప్పాం కదా. చల్లటి గ్రహం ఏంటి? 8 గ్రహాలు మనం చూస్తే వేడి గ్రహం శుక్రుడైతే చల్లటి గ్రహం మనకి లాస్ట్ ఉన్నటువంటి నెప్ట్యూన్. అదేవిధంగా ఎరుపు గ్రహం అన్నాం. ఈ ఎరుపు గ్రహం అంగారకుడు అంటారు. అట్లా కొన్ని గ్రహాలు కలర్స్ కలిగి ఉన్నాయి. మనకి భూమి చూస్తే నీలి గ్రహం అంటారు, బ్లూ ప్లానెట్ అంటారు.
అంగారకుడిని ఎరుపు గ్రహం అంటారు. బృహస్పతిని ఎర్రటి మచ్చలు కలిగినటువంటి గ్రహం అంటారు. యురేనస్ ఆకుపచ్చని గ్రహం. అదేవిధంగా లాస్ట్ ఉన్నటువంటి నెప్ట్యూన్ బేబీ బ్లూ ప్లానెట్ అని మనకి పిలుస్తారు. చిన్న గ్రహం బుధుడు, మరి పెద్ద గ్రహం ఏంటి? బృహస్పతి. అదేవిధంగా తేలికైన గ్రహం శని, లేదా తక్కువ సాంద్రతను కలిగిన గ్రహం. మరి ఎక్కువ సాంద్రతను కలిగినటువంటి గ్రహం ఏంటి చూసినట్లేదా? బరువైన గ్రహం ఏమొస్తుందంటే మనకి భూమి వస్తుంది. ఇలా మనకి గ్రహాలకు సంబంధించిన అన్ని లక్షణాలు తెలుసుంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇప్పుడు A3, B1, C4, D2గా మనం ఆన్సర్ను పరిగణించడం జరుగుతుంది. ఎన్నో ప్రశ్న ఇది? 5వ ప్రశ్న అయిపోయింది. మనం నెక్స్ట్ క్వశ్చన్ 6వ ప్రశ్న చూసినట్లయితే 6వ ప్రశ్న ఏముంది? 6వ ప్రశ్న యొక్క 6వ ప్రశ్న ఈ క్రింది వారిలో సరికాని జతలను గుర్తించండి. సరికాని జతలు. శని గ్రహం మనకి ఈ యొక్క గ్రహాల రాజు. అదేవిధంగా బి జూపిటర్ ఎర్రటి మచ్చలు కలిగినటువంటి గ్రహం. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ యొక్క సి ఏమిచ్చాం? ఎర్రటి మచ్చలు కలిగిన గ్రహం. సి మనకి బుధుడు, తక్కువ ఆత్మభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం. ఆత్మభ్రమణ కాలం. దీంట్లో సరికాని జతలను గుర్తించండి అన్నాను. ఈ సరికాని జతలు శని గ్రహాల రాజు కరెక్టేనా అంటే కరెక్ట్ కాదు. మరి గ్రహాల రాజు అని దేనంటారంటే గ్రహాలలో అతిపెద్ద గ్రహమైనటువంటి బృహస్పతిని గ్రహాల రాజుగా చెప్తారు. కాబట్టి ఇది రాంగ్. ఈ జత కరెక్ట్ కాదు. జూపిటర్ బృహస్పతి ఎర్రటి మచ్చలు కలిగినటువంటి గ్రహం. ఓకే, ఇది కరెక్టే. ఎరుపు గ్రహం అయితే అంగారకుడు, ఎర్రటి మచ్చలు కలిగినటువంటి గ్రహం అయితే ఈ యొక్క జూపిటర్. ఇది కరెక్ట్. అదేవిధంగా బుధుడు తక్కువ ఆత్మభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే తక్కువ ఆత్మభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం ఏంటంటే మనకి బృహస్పతి 9 గంటల 45 నిమిషాలు. మరి దీనికి ఏముంది సార్? బుధుడు అంటే ఈ యొక్క ఏంటి తక్కువ పరిభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం బుధుడు, కానీ తక్కువ ఆత్మభ్రమణ కాలం కలిగినటువంటి గ్రహం కాదు. అయితే ఇది తప్పు. ఇంట్లో సరికాని జతలు అంటే కింద ఆప్షన్స్ లో మనకి A అండ్ C అనేది కరెక్ట్ ఆన్సర్ గా చెప్పడం జరుగుతుంది. A అండ్ C కరెక్ట్ ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. A అండ్ C సరి. ఒకవేళ సరైన జతను గుర్తించండి అని అడిగితే మాత్రం ఆప్షన్ ఏదవుతుందంటే B మాత్రమే అని అవుతుంది. ఇది మనకు 6వ ప్రశ్నగా ఇవ్వటమైంది. నెక్స్ట్ 7వ ప్రశ్న. చంద్రుడు దీని యొక్క సహజ ఉపగ్రహం. 7వ ప్రశ్న. చంద్రుడు దీని యొక్క సహజ ఉపగ్రహం. చంద్రుడు దేని ఉపగ్రహం అంటే మనకి భూమికి సంబంధించినటువంటి సహజ ఉపగ్రహం. ఒకే ఒక ఉపగ్రహం భూమి. ఇది మనకు 7వ ప్రశ్నగా ఇవ్వటమైనది. అదేవిధంగా ఈ యొక్క 8వ ప్రశ్న సంబంధించి ఏముంది మనకి ప్రశ్న చూసినట్లయితే ఈ యొక్క భూమి ఈ నక్షత్ర మండలంలో ఉంది అన్నాం. ఏ నక్షత్ర మండలం? అసలు నక్షత్ర మండలం అంటే ఏంటి చూసినట్లయితే ఈ విశ్వంలో ఈ యొక్క నక్షత్రాల సముదాయాన్ని గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఈజ్ కాల్డ్ గెలాక్సీ, లేదా ఏంటి నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారు, లేదా నక్షత్ర వీధులు అంటారు. ఏమంటారు? నక్షత్ర వీధులు. గెలాక్సీ లేదా నక్షత్ర వీధులు అంటారు. మరి విశ్వంలో ఒకటే గెలాక్సీ ఉందా? మిలియన్ నక్షత్రాల సమూహాన్ని గెలాక్సీ అంటారు. విశ్వంలో ఒకటే గెలాక్సీ ఉందా అంటే ఒకటే గెలాక్సీ లేదు. యొక్క అనేక లక్షల గెలాక్సీలు ఉన్నాయి విశ్వంలో. అయితే సూర్యుడు ఒక నక్షత్రం. సూర్యుడు ఏదో ఒక గెలాక్సీలో భాగమై ఉండాలి. అలా సూర్యుడు భాగంగా ఉన్నటువంటి గెలాక్సీనే మనం ఏమంటారంటే, మన భారతీయులు ఏమన్నారంటే ఆకాశగంగా లేదా పాలపుంత అని అన్నారు. ఆకాశగంగా లేదా పాలపుంత అని అన్నారు.
అయితే ఈ సూర్యుడి దగ్గరే మనం ఉన్నాం, సూర్యుడు ఇక్కడ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి దగ్గరే మనం భూమి ఉన్నాం కాబట్టి, సూర్యుడి ఆ నక్షత్రం సౌర కుటుంబంలోనే మనం ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఏంటి మనకి భూమి ఉన్నటువంటి గెలాక్సీ పేరు లేదా నక్షత్ర మండలం పేరు ఏది అని అడిగితే పాలపుంత లేదా ఆకాశగంగ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అదేవిధంగా ఈ ఆకాశగంగని అనేక మంది అనేక రకాలుగా వివిధ దేశాల వాళ్ళు వివిధ రకాలుగా పిలుచుకున్నారు. ఆకాశగంగని మనం దీన్ని ఆకాశగంగ అని మనం అంటే, ఈ యొక్క హిబ్రూలు ఈ యొక్క కాంతి నదులు అన్నారు, చైనీయులు ఖగోళ నదులు అన్నారు, ఈ యొక్క ఎస్కిమోల్స్ తెల్లని భస్మీకరణ పటలాలని ఈ గెలాక్సీని మన భూమి మీద ఉన్నటువంటి ప్రజలు రకరకాలుగా పిలుచడం జరిగింది. కాబట్టి భూమి ఉన్నటువంటి గెలాక్సీ లేదా నక్షత్ర మండలం పేరు ఏది అని అడిగితే ఆప్షన్ ఆన్సర్ మనకి ఆకాశగంగ లేదా పాలపుంత అవుతుంది. ఈ ఆకాశగంగకు దగ్గరగా ఉన్నటువంటి గెలాక్సీ ఏది అని అడిగితే మనకి ఈ యొక్క ఆండ్రోమెడా. అదేవిధంగా విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ అనేది అడిగితే హైడ్రా విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ అని చెప్తాం. మనం విశ్వంలో అతిపెద్ద గెలాక్సీ హైడ్రాగా మనం చెప్పడం జరుగుతుంది. ఇది మనకు 8వ ప్రశ్నగా ఇవ్వటమైంది. 40 ప్రశ్నలలో టోటల్ 40 క్వశ్చన్స్ లో మనకి 8 ప్రశ్నలు అయిపోయినాయి. మనం ఒకసారి 1 మినిట్ రివిజన్ చూసినట్లయితే, చంద్రుడు మనకి ఎల్లప్పుడూ ఒకవైపు ఎందుకు కనిపిస్తాడు, రెండో వైపు కనిపించడంటే చంద్రుని యొక్క ఆత్మ పరిభ్రమణ కాలాలు సమానం అని చెప్పాము. దానికి ఆన్సర్ అది. ఈ క్రింది గ్రహాల్లో సూర్యుడి నుండి వాటి దూరమును బట్టి అనుక్రమం ఎగువ శ్రేణిలో అంటే మనకు ఈ యొక్క సూర్యుడి నుంచి వరుసగా ఉన్నటువంటి గ్రహాల సీక్వెన్స్ ఏంటో చూసాం. విశ్వంలో దూరాలను కొలవడానికి ఉపయోగించే అతిపెద్ద ప్రమాణం ఏది అని అడిగితే ఏంటి మనకి ఈ యొక్క పార్సెక్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఉపగ్రహాలు ఇచ్చి వరుస క్రమంలో ఏ గ్రహాలకు అవి సంబంధించినవి అని అడగడం జరిగింది. అదేవిధంగా గ్రహాల లక్షణాలకు సంబంధించి క్వశ్చన్లు ఈ విధంగా మనకు వరుసగా రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మనకి 9వ ప్రశ్న ఏమి ఇవ్వటమైనది. 9వ ప్రశ్న, నక్షత్రాలలో గల ప్రధాన వాయువు ఏంటి, ప్రధాన జడవాయువు ఏమిటి అని అడగడం జరిగింది. ఏంటి విశ్వము నక్షత్రాలలో ప్రధాన జడవాయువు ఏంటి? అసలు ఫస్ట్ మనకి విశ్వంలో ఈ యొక్క ఫస్ట్ మనకి భూమిలో ఉన్నటువంటి ప్రధాన వాయువు, భూమి లోపల ఉన్నటువంటి ప్రధాన వాయువు ఆక్సిజన్. వాతావరణంలో ఉన్నటువంటి భూమిపైన ఉన్న వాతావరణంలో ఉన్నటువంటి ప్రధాన వాయువు నైట్రోజన్. ప్రధాన జడవాయువు మనకేమొస్తుంది, ఆర్గాన్ వస్తుంది. అదేవిధంగా పూర్తిగా పైభాగమైనటువంటి విశ్వంలో అత్యధికంగా ఉన్నటువంటి వాయువు ఏంటంటే హైడ్రోజన్. అత్యధికంగా ఉన్నటువంటి వాయువు హైడ్రోజన్. అదేవిధంగా విశ్వంలో ప్రధానంగా ఉన్నటువంటి జడవాయువు ఏంటంటే మనకు హీలియం. విశ్వంలో ప్రధానంగా ఉన్నటువంటి జడవాయువు ఏంటది, హీలియంగా మనం చెప్పడం జరిగింది. విశ్వంలో ప్రధాన జడవాయువు ఈ యొక్క హీలియం. అయితే ఈ యొక్క ఏంటి మనకి ఈ విశ్వంలోనే మనకు నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి విశ్వంలో అన్న, సూర్యునిలో అన్న, నక్షత్రాలలో అన్న ప్రధాన జడవాయువు అని ఏది చెప్తామంటే హైడ్రోజన్. ప్రధాన జడవాయువు ఏముంది అని చెప్తామంటే హీలియం చెప్తాం. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాం, 9వ క్వశ్చన్ లో భాగంగా ఈ యొక్క నక్షత్రాలలో ఉన్నటువంటి ప్రధాన జడవాయువు అంటే మనకి ఆన్సర్ ఏదవుతుందంటే హీలియం అవుతుంది. అదేవిధంగా ప్రధాన వాయువు అని అడిగితే ఆన్సర్ అయితే ఏమయ్యేది, హైడ్రోజన్ అయ్యేది. భూమిలో అత్యధికంగా ఉన్న వాయువు ఆక్సిజన్, వాతావరణంలో అత్యధికంగా ఉన్నది నైట్రోజన్, ప్రధాన జడవాయువు ఆర్గాన్. అదేవిధంగా విశ్వంలో లేదా నక్షత్రాలలో లేదా సూర్యునిలో అత్యధికంగా ఉన్నటువంటి వాయువు హైడ్రోజన్. ప్రధాన జడవాయువు లేదా రెండో ప్రధాన వాయువు అని అడిగితే మనకి హీలియంగా దాన్ని ఈ యొక్క క్వశ్చన్ కు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది మనకి. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఈ యొక్క ఏంటి మిరిండా అనేది దేని యొక్క ఉపగ్రహం, 10వ క్వశ్చన్ గా ఇవ్వటమైనది. మిరిండా దేని యొక్క ఉపగ్రహం? ఇందాక మనం చూసినట్లయితే ఏంటి యురేనస్ లేదా వరుణుడికి ఈ యొక్క 27 ఉపగ్రహాలు ఉన్నాయి. ఈ 27 ఉపగ్రహాల్లో అతి పెద్దవి ఏంటి మనం చూసినట్లయితే ఒకటి
మిరిండా రెండవది, ఏరియల్ మూడవది, టిటానియం